టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే మళ్లీ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలి మీడియాతో మాట్లాడుతూ రహానే తన భావోద్వేగాలను బయటపెట్టాడు. తాను తిరిగి టెస్టు క్రికెట్ ఆడాలనే కోరికను ఇప్పటికే సెలెక్షన్ కమిటీకి తెలియచేశానని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని చెప్పాడు. అయినప్పటికీ తాను ఆశను వదలకుండా ప్రతిరోజు కష్టపడుతూ ముందుకు సాగుతున్నానని అన్నాడు. అజింక్య రహానే టెస్టు క్రికెట్లో భారత జట్టులోకి తిరిగి రావాలనే ఆశాభావంతో ఉన్నాడు. 37 ఏళ్ల ఈ సీనియర్ బ్యాటర్ 85 టెస్టులలో 38.46 సగటుతో 5,077 పరుగులు చేశాడు. వాటిలో 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయంలో కెప్టెన్గా రహానే కీలక పాత్ర పోషించాడు. అయితే 2023 వెస్టిండీస్ టూర్ తర్వాత అతడు జట్టులో స్థానం కోల్పాడు. ఇటీవలి లార్డ్స్లో ఇంగ్లండ్తో జరుగుతున్న 3వ టెస్టు సందర్భంగా స్కై స్పోర్ట్స్తో మాట్లాడుతూ రహానే తన కంబ్యాక్ విషయాన్ని వెల్లడించాడు. తనకు టెస్టు క్రికెట్ ఆడాలనే ఉత్సాహం ఇప్పటికీ ఎంతో ఉందని రహానే అన్నాడు. అందుకే తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ దేశవాళీ క్రికెట్లో ప్రదర్శన మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టానని గుర్తు చేశాడు. తాను ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోనని 100% ప్రయత్నిస్తానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అజింక్య రహానే దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. 2024-25 రంజీ ట్రోఫీలో 12 ఇన్నింగ్స్లలో 1 సెంచరీ, 2 అర్ధ సెంచరీలతో 437 పరుగులు సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 469 పరుగులతో అత్యధిక రన్ స్కోరర్గా నిలిచాడు. అయినప్పటికీ అతడి రీ-ఎంట్రీ అవకాశాలు కష్టంగానే కనిపిస్తున్నాయి. సెలెక్టర్లతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించినప్పటికీ అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ నుంచి ఎలాంటి స్పందన లభించలేదని రహానే వెల్లడించాడు. అయితే రహానే వయసు ఇప్పుడు 37 ఏళ్లు. మరోవైపు జట్టులో యువకులు మెరుగైన ప్రదర్శన చేస్తూ తమ స్థానాలను కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు. అలాంటి యువ ఆటగాళ్ల ఆధిపత్యం కారణంగా అతడి కంబ్యాక్ కష్టమని నిపుణులు భావిస్తున్నారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల విరమణ తర్వాత రహానే, చతేశ్వర్ పుజారా వంటి సీనియర్లను ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు పరిగణించవచ్చని కొందరు సూచిస్తున్నారు. కానీ సెలెక్టర్లు మాత్రం యువ ఆటగాళ్లపైనే దృష్టి సారిస్తున్నారు. రహానే తన బ్యాట్తోనే సమాధానం చెప్పి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతడి పట్టుదల ఫలిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.